ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. చోడ మండల కేంద్రంలోని రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. బోధ్ నుంచి దాదాపు 7,000కు పైగా నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాకు తరలివచ్చారు. మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. తన నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యమని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఒకరికి ఉద్యోగం కల్పిస్తే ఓ కుటుంబం బాగుపడుతుందన్నదే తన ఆశ అని అనిల్ పేర్కొన్నారు. అందుకే బోధ్ లాంటి వెనుకబడిన నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వాళ్ళ కుటుంబం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళను చూడడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్క యువకులు చదువుకొని ఉద్యోగాలు ఆహ్వానించాలని చెప్పేసి కూడా అలా అనుకుంటూ ఉంటారు. కానీ కొందరికి జ్ఞానాలు వస్తాయి, కొందరు ఆ జ్ఞానం రావు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశలను నిర్వహించడానికే ఈరోజు ఇచ్చిన మొదటి కేంద్రంలో జాగ్రత్త కార్యక్రమాలను ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తపడి తన కుటుంబం బాగుంటారని, వాళ్ళ యొక్క కుటుంబం కూడా బాగుంటారని చెప్పేసి కూడా చాలా మంది యువకులు గొప్పలు అందరూ ఆశిస్తూ ఉంటారు. కానీ ఆశించే స్థాయిలో వాళ్ళు. కాబట్టి ఇలాంటి నిరుద్యోగ యువతి యువకులకు మనం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్యోగం అవకాశాన్ని మనము కల్పిస్తా ఉన్నాం. ఇలాంటి ఈరోజు చాలా మంది జ్ఞానం వస్తాయి. మీరు ధైర్యంగా ఇద్దరు పాల్గొనండి, అంటే చక్కగా సమాధానాలు చెప్పాలి. ఎందుకంటే తప్పకుండా మీకు అందరూ వచ్చినందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను కూడా అధికారులు కోరుతాను. ఎందుకంటే తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఖాళీ చేతులతో పోకుండా మంచి నీటి చేతులతో పోవాలి. వాళ్ళ కుటుంబంలో నా గ్రామం వచ్చిందని చెప్పేసి నాన్న తల్లిదండ్రులకు కూడా మనం చెప్పుకోవాలని ఒక మంచి అవకాశాలు మీ యొక్క వినియోగించుకోవాలని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే జాబ్ వచ్చినా కొందరికి రాకుండా ఏమి నిరాశపడద్దు. ఎందుకంటే నేనే నాకు కూడా 3 సార్లు జాబ్ రాలేదు. నేను 3 సార్లు పోటీ చేసిన, 3 సార్లు ఓడిపోయినా ఆయన ముందుగా 4వ సారి ఎన్నికగా గెలిచినాం. ఆ విధంగా మనం పట్టుదల ముందు ఓడాలి. ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు ఖచ్చితంగా మనము ఉద్యోగాలు సాధిస్తామనే నమ్మకం మనలో మనకు ఉండాలి. ఆ రోజు మనం విజయాన్ని సాధించగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ తప్పకుండా యొక్క జన్మ ధైర్యం జరిగి ముందుకు పోవాలని తప్పకుండా ఏదో మనకు విజయాన్ని ఆ దేవుడు ప్రసాదిస్తామని చెప్పేసి కూడా ఈ శుభకామన